ఇక్కడే ఉండిపోదామన్నంతగా నచ్చేసింది ఆ ప్లేస్. ఇక నుంచి వీలున్నప్పుడు కాదు, వీలు చేసుకుని మరీ వెళ్దాం అనిపిస్తోంది. హలో, ఆ డాడీ. హలో, నేనే చేద్దాం అనుకున్నాను రా, బిజీగా ఉంటామని చేయలేదు. బిజీగా ఉంటాను చేయలేదా, లేక నువ్వు బిజీగా ఉండి చేయలేదా? రేయ్, ఎవర్రా అమ్మాయి? ఓ ఎవరో సాయి గారు చెప్పారా? మరి ఆడే కదరా మన బ్యాచ్లో న్యూస్ రీడర్. ఫ్రెండేలే బాబాయ్. అడుగుతుంది ఫ్రెండే బాబాయ్. రేయ్, నిజంగా ఏం లేదురా, ఏమైనా ఉంటే ముందు నీకే చెప్తాను. సర్లే, అంతా ఓకే అక్కడ? అంతా పక్కారా, కాకపోతే నువ్వు లేవుగా, పక్క ఇంట్లో ఉన్నట్టుంది. యా కమింగ్. సరే అయితే రేపు కాల్ చేస్తాను. సరే. హాయ్. హాయ్. సారీ, ఈ టైంలో అవసరం టైం చెప్పి రాదు కదా, పర్లేదు చెప్పేంటి. డాడీ కాల్ చేశారు, రేపు వస్తున్నారంట. ఇలా జరిగిందని తెలిస్తే వెంటనే కాకినాడ తీసుకెళ్లిపోతారు. చాలా టెన్షన్ గా ఉంది. నాకేం అర్థం కావట్లేదు అభి. అసలు ఏం జరిగిందో చెప్పకుండా నువ్వేం చెప్పినా నాకు అర్థం కావట్లేదు మా. ఓ సారీ, మా డాడీకి కార్ అంటే చాలా ఇష్టం. అసలు ఇది కార్ అంటే నమ్మటమే చాలా కష్టం. అంటే బాగా ఓల్డ్ మోడల్ కదా. పైగా డాడీకి జాబ్ రాగానే కొన్న ఫస్ట్ కార్ ఇది. మీ డాడీ కొనటమే కాదు, ఈ కంపెనీ అమ్మని ఫస్ట్ కార్ కూడా ఇదే ఉంటుంది. ప్లీజ్ అభి, దీన్ని ఇలా చూస్తే డాడీ తట్టుకోలేరు. ఏదో చేయి. హే, ఏంటి చేసేది? దీని గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే ఇమేజెస్ దొరుకుతాయేమో గానీ స్పేర్ పార్ట్స్ అయితే ఎక్కడ దొరకవు. లైట్ తీసుకో, ఏం చేయాలి? చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు ఏం చేయలేమంటే ఎలా? కంగారు పడుకొని చేస్తారు, ఇక్కడ కాన్సెప్ట్ వేరు. ప్లీజ్. ఓకే. అయినా ఎవరు రమ్మన్నారు నిన్ను? కరెక్ట్ గా ఆ టైంకి ఎదురుగా నీ వల్ల ఇలా జరిగింది. నా వల్ల. ఇదొకటేనా? ఇంకొకటి. హే, బాగుంది డిజైన్. స్పైడరా? ఇట్స్ ఆల్రెడీ బ్రోకెన్. అసలు ఎలా తిరుగుతున్నావు మా ఈ బండిలో? డ్రంక్ అండ్ డ్రైవింగ్ కన్నా డేంజర్ తెలుసా ఇది? ఎక్స్టీరియరే ప్రాబ్లం, ఇంటీరియర్ కండిషన్ ఆసమ్. జాగ్రత్త. కారా నేనా? డాడీ, జస్ట్ అ మినిట్. పేరెంట్స్ ఏం చేస్తుంటారు? గంటకోసారి కాల్ చేసి ఏం చేస్తున్నావు అని అడుగుతుంటారు అంకుల్. మామ్ రన్స్ అ బ్యూటీ పార్లర్, ఫాదర్ హౌస్ హస్బెండ్. అంటే కరెంట్ పోతే క్యాండిల్ వెలిగించడానికి అంకుల్. క్యాండిల్స్ అవి కరెంట్ పోలేదు కదా అంకుల్. మహా, రూమ్ ఈస్ గుడ్ బట్ రూమ్మేట్ ఈస్ నాట్ గుడ్. వీలైనంత వరకు కీప్ అవే ఫ్రమ్ హర్.
డాక్టర్ గారు ఏదో డీప్ థింకింగ్ లో ఉన్నారు. పీజీ ఎంట్రన్స్ గురించేగా. డోంట్ వరీ మహా, నీ మీద నా నమ్మకం ఉంది. యూర్ ద బెస్ట్. అక్కడ వేలలో ఒకరికో ఇద్దరికో సీట్ వస్తుందని మీ అమ్మ టెన్షన్ పడుతోంది. నేను అన్నాను, ఆలోచించక్కర్లేదే, షీల్ మేక్ అస్ ప్రౌడ్ అని. Am I right? యార్ హరి, ఏంటి శ్రేయా ఘోషల్ సైలెంట్ గా ఉంది, వెళ్ళలేదా ఇంకా ఏఆర్ రెహమాన్ని కలవడానికి? ఏమని మహా నీకు? కాసేపు వస్తానంటావు, కాసేపు రానంటావు. ఎందుకంత కన్ఫ్యూజన్? నీకు రావాలనిపిస్తారా లేకపోతే లేదు? సింపుల్. నీకేదైనా సింపుల్ లేలే, ఎందుకంటే నీకు నచ్చినట్టు నువ్వు ఉండగలుగుతున్నావు. అందరూ అలా ఉండలేరుగా. నా సిచ్యువేషన్ నుండి అప్పుడే అర్థం అవుతుంది. ఏయ్, ప్రాబ్లం ఏంటో చెప్పు, నా మీద పడతావేంటి? లేకపోతే ఏంటి? నేను పుట్టగానే నా పేరేం పెట్టాలని ఆలోచించడానికంటే ముందే పేరుకు ముందు డాక్టర్ ఉండాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు. అన్నప్రాసన రోజు అన్నిటితో పాటు స్టెథోస్కోప్ కూడా పెట్టిన ఫ్యామిలీ మాది. నా బ్యాడ్ లక్ కాకపోతే అన్నిటిని కాదని స్ట్రైట్ గా వెళ్లి స్టెథోస్కోప్ ని పట్టుకున్నానంట. కర్మ కర్మ. ఇంట్లో ఆల్మోస్ట్ అందరూ డాక్టర్లు, ఇంజనీర్లే. బాల్. థ్యాంక్ యూ. వాళ్ళ అదృష్టం కొద్దీ సచిన్ టెండూల్కర్, సానియా మిర్జా మా ఫ్యామిలీలో పుట్టలేదు. పుట్టుంటేనా సచిన్ ని ఇంజనీర్, సానియా మిర్జాని డాక్టర్ చేసేసిండే వాళ్ళు మా వాళ్ళు. వాళ్ళకి కావాల్సింది నేను డాక్టర్ అయి పేషెంట్ చేపట్టుకోవడం, కానీ సింగర్ అయి చేతో మైక్ పట్టుకుని ఒక్కసారైనా పాడాలన్నది నా కల. అభి, వాళ్ళకి నచ్చినట్టు నా లైఫ్ ఉండాలనుకోవడం తప్పనట్లేదు. బట్ బతికే నాకు నా లైఫ్ నచ్చాలిగా. సమ్టైమ్స్ ఐ హేట్ మై సెల్ఫ్. ఇంతకు ముందుకి ఇప్పటికి ఒకటే తేడా. ఇదివరకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాలో నేనే అనేసుకుని నన్ను నేనే తిట్టేసుకుని సైలెంట్ గా ఉండిపోయేదాన్ని. ఇప్పుడు చెప్పుకోవడానికి నువ్వు దొరికావు, అంతే. నాకు మ్యూజిక్ కి రాసి పెట్టలేదు అభి. వదిలే. పద. ఇక్కడికి